ఫ్రెండ్స్, మీరు అన్అకాడమీ యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఏపీఎస్సీ టీఎస్పీసీకి సంబంధించి ఒక స్పెషల్ ఆఫర్ అయితే లభిస్తుంది. ఇక్కడ మీకు అన్అకాడమీలో 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. దీంతో పాటుగా మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేసినట్లయితే మరో 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అంటే మీకు 12 నెలల సబ్స్క్రిప్షన్ అనేది 7,574 అయితే వస్తుంది. వాస్తవానికి దీని ధర అనేది 9,350. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ నెల 30 వరకు మాత్రమే టైం అయితే ఉంది. J10 అనే రెఫరల్ కోడ్ అయితే యూజ్ చేసుకోండి. అన్అకాడమీ యాప్లో బ్యాచ్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. రక్షక్ అనే పేరుతో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి డిసెంబర్ 1 నుంచి కొత్త బ్యాచ్ అయితే ప్రారంభమవుతుంది. వీటితో పాటుగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో కానీ మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే ఉచితంగా సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అన్అకాడమీ యాప్లో ఎకానమీకి సంబంధించి వీక్లీ రివిజన్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేవి డిసెంబర్ మంత్కి సంబంధించి కండక్ట్ చేస్తున్నారు. వీటితో పాటుగా అన్అకాడమీకి చెందినటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు తెలుగు రాష్ట్రాల్లోనే టాప్ ఎడ్యుకేటర్స్తో ప్రతి శుక్రవారం 14 గంటల లైవ్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. అన్అకాడమీలో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు నచ్చిన ఎడ్యుకేటర్ నుంచి నేర్చుకోవచ్చు. పూర్తి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. ఉచితంగా టెస్ట్ సిరీస్లు, మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. J10 అనే రెఫరల్ కోడ్ అయితే యూజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒక నెల నుంచి 24 నెలల వరకు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు మీరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం 11,425 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పుడు మరికొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తున్నారు. ఎప్పటి నుంచో భర్తీ కాకుండా ఉన్న పోస్టులు, అదేవిధంగా కొత్తగా మంజూరైనటువంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా 2కు మించి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి. ఆల్రెడీ ఉదయం మీ అందరికీ కూడా గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాలో రిలీజ్ చేసినటువంటి 2 నోటిఫికేషన్స్ అనేవి ఒకే వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా ఆ జిల్లా అభ్యర్థులు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో మీకు నేను వేరే ఛానల్ లింక్ అయితే ఇస్తాను. అది కూడా మన ఛానలే. అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా సింగిల్గా వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. అలా చేసుకుంటే ప్రతి జిల్లాలో రిలీజ్ చేసే ప్రతి నోటిఫికేషన్కి కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాం కనుక మీకు ఈజీగా అర్థమైతే అవుతుంది. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేసినట్లయితే నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు. వెంటనే జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి అందించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మొదటి నోటిఫికేషన్ చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పారామెడికల్ మరియు అదర్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులన్నింటినీ కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నట్లుగా తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు చూసుకుంటే టోటల్గా 7 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ ఒకటైతే ఉంది. ఈ ఉద్యోగానికి మాస్టర్ డిగ్రీ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్లో చేసి ఉండాలి. బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్ ఒకటి ఉంది. దీనికి బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలు అయితే 5 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ లేదా సంబంధిత ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఏపీ పారామెడికల్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసి ఉండాలి. మొదటి 3 రకాల పోస్టులు కూడా కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4 ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా కంప్యూటర్ ఆటోమేషన్లో ప్రొఫిషియన్సీ అనేది అడగడం అయితే జరిగింది. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అటెండర్ ఉద్యోగాలు అయితే 5 ఉన్నాయి. దీనికి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ సరిపోతుంది. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ లేదా వైర్మెన్ పోస్ట్ ఒకటి ఉంది. దీనికి ఐటీఐ ఎలక్ట్రీషియన్ లేదా వైర్మెన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. ల్యాబ్ అటెండెంట్ అనే పోస్టులు అయితే 2 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. దీంతో పాటుగా ల్యాబ్ అటెండెంట్ అనేటువంటి కోర్స్ అనేది చేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ అనేది ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ చేస్తే అప్లై చేయొచ్చు. ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకి డిసెంబర్ 15వ తేదీలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది డిసెంబర్ 30న విడుదల చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జనవరి 5వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది.
ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్ అనేది జనవరి 10వ తేదీన జరుగుతుంది. ఎంపికైన వాళ్ళు జనవరి 17వ తేదీ నుంచి జాబ్లో జాయిన్ అయితే అవ్వాలి. దీనికి సంబంధించి అర్హులైనటువంటి అభ్యర్థులు అప్లికేషన్తో పాటుగా అవసరమైనటువంటి ధ్రువపత్రాలన్నీ కూడా అటాచ్ చేసి ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం అనేటువంటి లొకేషన్లో చివరి తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ పంపించేటువంటి ఏదైతే ఎన్వలప్ ఉంటుందో దాని మీద కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి 2021 రిక్రూట్మెంట్కి అప్లై చేస్తున్నట్లుగా తెలియజేయాలని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. అప్లికేషన్తో పాటుగా డీడీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా ఎవరైతే శ్రీకాకుళం జిల్లాలో చదువుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారని ఇవ్వడం జరిగింది. 300 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి అప్లికేషన్ ఫీజు అయితే లేదు అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. డీడీ రూపంలో ఈ యొక్క ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తామని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకి అర్హులైనటువంటి అభ్యర్థులు అప్లికేషన్ని ఆఫ్లైన్ విధానంలో సబ్మిట్ చేయండి. ఈ ఉద్యోగాలకి మెరిట్ ఆధారంగా ఏ విధంగా ఎంపిక చేస్తారంటే 75% మార్కులు అనేవి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి ఇస్తారు. 15% మార్కులు అనేవి సర్వీస్కి ఇవ్వడం జరుగుతుంది. మరో 10 మార్కులు అనేవి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క సీనియారిటీకి కేటాయించడం అయితే జరుగుతుందని చెప్పారు. అర్హులైనటువంటి అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లా అధికారిక వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక మరో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం నుంచి విడుదల చేశారు. ఇవి కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. అర్హులైనటువంటి అభ్యర్థులు సూపరింటెండెంట్ జీజీహెచ్ శ్రీకాకుళం అనేటువంటి అడ్రస్లో అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ని శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలు 11 ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. డిఎంఎల్టీ చేసిన వాళ్ళు లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులో 1 ఇయర్ అప్రెంటిస్ చేసి క్లినికల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు లేదా బీఎస్సీ విత్ బీజెడ్సీ చేసిన వాళ్ళు ఎంఎల్టీ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారని ఇవ్వడం అయితే జరిగింది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలు 6 ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. తర్వాత ఫిజిసిస్ట్ లేదా న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అనే వేకెన్సీ ఒకటి ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఎంఎస్సీ డిగ్రీ అనేది ఫిజిక్స్లో కానీ న్యూక్లియర్ ఫిజిక్స్లో కానీ చేసినట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కార్డియాలజీ టెక్ అనేటువంటి పోస్ట్ ఒకటి ఉంది. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీలు 3 ఉన్నాయి. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అంటే పీజీడీసీఏ కంప్యూటర్ కోర్స్ అనేది చేసి ఉండాలి. బయోమెడికల్ ఇంజనీరింగ్ పోస్ట్ అయితే ఒకటి ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. దీనికి బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేటువంటిది బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. ఆప్టోమెట్రిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది. దీనికి బీఎస్సీ ఆప్టోమెట్రీ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. క్యాత్ ల్యాబ్ టెక్నాలజీ, ఈసీజీ టెక్నీషియన్ అనేటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అనేవి కలిగి ఉండాలి. స్పీచ్ థెరపిస్ట్ అనే పోస్టులు అయితే 2 ఉన్నాయి. పెర్ఫ్యూషనిస్ట్ అనేటువంటి పోస్టులు 2 ఉన్నాయి. ఎంఆర్ టెక్నీషియన్ అనేటువంటి పోస్టులు 2 ఉన్నాయి. సిటీ టెక్నీషియన్ అనేటువంటి పోస్టులు 2 ఉన్నాయి. డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు 7 ఉన్నాయి. డెంటల్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది. దీనికి డెంటల్ టెక్నీషియన్ కోర్స్ చేస్తే అప్లై చేయొచ్చు. డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్టులు అయితే 2 ఉన్నాయి. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అనేది అడగడం అయితే జరిగింది, లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. దీంతో పాటుగా సర్టిఫికేట్ కోర్స్ అనేది సిఆర్ఏ డిఆర్ఏ అంటే డార్క్ రూమ్ అసిస్టెంట్ అనేటువంటి కోర్స్ అనేది చేసి ఉండాలి, లేదా డిఎంఎల్టీ చేసినా అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్ పోస్టులు 3 ఉన్నాయి. దీనికి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా సంబంధిత ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అనేది చేసిన వాళ్ళు లేదా డిఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీ చేసినా అప్లై చేయొచ్చు. ఎంఎన్ఓ పోస్టులు 5 అయితే ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఎఫ్ఎన్ఓకి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. అటెండర్ పోస్ట్ ఒకటి ఉంది. దీనికి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఎంపీహెచ్ఏ ఫీమేల్ పోస్టులు అయితే 5 ఉన్నాయి. ఇవి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే. ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఏఎన్ఎం అనేటువంటి కోర్స్ చేస్తే అప్లై చేయొచ్చు. ఓటీ అసిస్టెంట్ పోస్టులు అయితే 20 ఉన్నాయి. ఇవి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది రిజిస్టర్డ్ నర్సింగ్ హోమ్లో అడగడం అయితే జరిగింది. సో ఈ విధంగా 85 పోస్టులు ఈ జిల్లాలో భర్తీ చేస్తున్నారు. డిసెంబర్ 15వ తేదీలోపే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ నుంచి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ చూస్తే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం నుంచి విడుదల కావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి పోస్టులను కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఫిజియోథెరపిస్ట్ వేకెన్సీ ఒకటి ఉంది. బ్యాచిలర్ డిగ్రీ అనేది ఫిజియోథెరపీలో చేసి ఉండాలి. ఏపీ ఫిజియోథెరపిస్ట్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి. 17,500 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఫిజిసిస్ట్ లేదా న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అనేటువంటి పోస్ట్ ఒకటి ఉంది. 37,100 రూపాయల జీతం అయితే ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది ఫిజిక్స్లో చేసి ఉండాలి. అదేవిధంగా ఏపీ పోస్ట్ ఎంఎస్సి డిప్లొమా అనేది రేడియాలజికల్ లేదా మెడికల్ ఫిజిక్స్లో చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. అండ్ ఇంటర్న్షిప్ ఆఫ్ మినిమం 12 months అనేది చేసి ఉండాలని కూడా ఇవ్వడం జరిగింది. రేడియోగ్రాఫర్ పోస్ట్ ఒకటి ఉంది. దీనికి సిఆర్ఏ లేదా డిఎంఐటి అనేటువంటి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 17,500 రూపాయల జీతం ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 12 ఉన్నాయి. దీనికి ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు చేస్తే అప్లై చేయొచ్చు. 28,000 రూపాయల జీతం ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు. డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీ అవుతుంది. డిగ్రీ లేదా డిప్లొమా అనేది అసోసియేటెడ్ విత్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే అడిగారు. అంతేకాకుండా పీజీడీసీ అడిగారు. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. అంటే డిగ్రీతో పాటుగా పీజీడీసీ ఉంటే అప్లై చేయొచ్చు. తర్వాత వైర్మెన్ అండ్ ఎలక్ట్రీషియన్ పోస్ట్ ఒకటి ఉంది. దీనికి ఎస్ఎస్సితో పాటుగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ లేదా వైర్మెన్ ట్రేడ్ చేస్తే అప్లై చేయొచ్చు. 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. 15,000 రూపాయల జీతం ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్ పోస్టులు అయితే 5 ఉన్నాయి. దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ల్యాబ్ అసిస్టెంట్ అనేటువంటి వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. లేదా డిఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీ చేసిన అప్లై చేయొచ్చు. 12,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు కూడా అప్లికేషన్ అనేది అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. లోకల్ నాన్ లోకల్ అనేటువంటి కేటగిరీస్ అయితే ఉంటాయి. ఇందులో జోనల్ కేటగిరీ పోస్టులు కూడా ఉన్నాయి. 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు కూడా మెరిట్ ఆధారంగానే ఎంపిక అయితే చేస్తారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ ఏంటి, అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ మీద సిగ్నేచర్, ఫోటో ఇలాంటివన్నీ కూడా మ్యాండేటరీ. ఏది మిస్ అయినా మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి. ఇక మరో నోటిఫికేషన్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపురంలో ఉన్నటువంటి వేకెన్సీస్ని భర్తీ అయితే చేస్తున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే మొత్తంగా 25 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. 93 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. రేడియాలజికల్ ఫిజిసిస్ట్ లేదా న్యూక్లియర్ ఫిజిసిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్, ఫిజికల్ డైరెక్టర్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనే వేకెన్సీస్ ఉన్నాయి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 4 పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 10 పోస్టులు అయితే ఉన్నాయి. రెండింటికి కూడా 28,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. ఇక ఫిజికల్ డైరెక్టర్, బయోమెడికల్ ఇంజనీర్కి 52,000 రూపాయల చొప్పున జీతం అయితే ఉంటుంది. బయోమెడికల్ ఇంజనీర్కి 50,000 జీతం అయితే ఉంటుంది. దీంతో పాటుగా చూసుకుంటే మనకి డెంటల్ హైజినిస్ట్ పోస్టుకి ఒకటి ఉంది. 17,500 రూపాయల జీతం ఉంటుంది. డెంటల్ టెక్నీషియన్ పోస్టులు, రిఫ్రాక్షనిస్టు, ఆప్టోమెట్రిస్టు, ఫిజియోథెరపిస్టు, రేడియోగ్రాఫరు, పెర్ఫ్యూజనిస్టు, స్పీచ్ థెరపిస్టు, ఎంఆర్ఐ టెక్నీషియను, స్పీచ్ థెరపిస్టు, అదేవిధంగా సిటీ టెక్నీషియను, డయాలసిస్ టెక్నీషియన్, వీటన్నిటికీ కూడా 17,500 రూపాయల జీతం ఉంటుంది. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 12,000, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి 15,000, డార్క్ రూమ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 12,000, మెయిల్ నర్సింగ్ ఆర్డర్లీ ఉద్యోగాలకి 12,000 రూపాయల జీతం ఉంటుంది. ఎంఎన్ఓ ఉద్యోగాలు 22, ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు 2 ఉన్నాయి. డార్క్ రూమ్ అసిస్టెంట్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ ఉద్యోగాలు 9 అయితే ఉన్నాయి. వీటితో పాటుగా స్ట్రెచర్ బేరర్ లేదా బాయ్ ఉద్యోగాలు అయితే 3 ఉన్నాయి. 12,000 రూపాయల జీతం ఉంటుంది. అటెండర్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. 12,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. ఇందులో కొత్త పోస్టులు అదేవిధంగా పాత పోస్టులు అన్నీ కూడా భర్తీ అయితే చేస్తున్నారు. ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. ఇక చూసుకుంటే డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజినిస్ట్ ఉద్యోగాలకి డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్ లేదా డెంటల్ హైజినిస్ట్ అనేటువంటి క్వాలిఫికేషన్స్ కలిగిన వాళ్ళు అప్లై చేయొచ్చు. వీటితో పాటుగా ఇక 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా అప్లై చేసుకునే విధంగా ఎంఎన్ఓ ఉద్యోగాలు, ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటికి తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా అడగడం అయితే జరిగింది. అది కూడా గమనించండి. స్ట్రెచర్ బేరర్ ఉద్యోగాలు, అటెండర్ ఉద్యోగాలకి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అవసరం లేదు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి డిగ్రీ లేదా డిప్లొమా అనేది కంప్యూటర్ అప్లికేషన్స్లో చేసి ఉండాలని అనడం జరిగింది. అంటే బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్ లేదా బీసీఏ, ఎంసీఏ కంప్యూటర్స్ ఇలాంటివి చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు.
మరి ఈ నోటిఫికేషన్కి కూడా మనకి లోకల్ క్యాండిడేట్స్ అంటూ ఉంటారు. అంటే 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా ఎవరైతే అనంతపురం జిల్లాలో చదువుకుంటారో వాళ్ళు లోకల్ అయితే అవుతారు. చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు జిల్లాలు అనేవి, అనంతపురం జిల్లాలు అనేవి జోన్ 4 కిందకు వస్తాయి. ఇవి జోనల్ కేటగిరీ పోస్టులు. ఈ విధంగా మనకి ఉంటుంది. 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓసీ అభ్యర్థులు అయితే ₹300, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే ₹200 ఫీజు అనేది పే చేయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి ఫీజు అయితే లేదు. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 75 మార్కులు అయితే ఇక్కడ మనకి తీసుకుంటారు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి. మిగతా 25 మార్కులు అనేవి సీనియారిటీకి, అదేవిధంగా సర్వీస్ ఉన్న వాళ్ళకి కేటాయించడం అనేది జరుగుతుంది. పూర్తి నోటిఫికేషన్ అప్లికేషన్ చూసి అర్హత ఉన్న ఉద్యోగాలకి అప్లై అయితే చేయండి.